దేవుడా, అత్తయ్య గారి శవం ఏమైపోయింది? శవం మాయమైపోయింది. ఇంతకీ అసలు ఈ అమ్మాయి ఎవరు? మా అత్తయ్య గారు ఏమైపోయారు? వెతకండి వెతకండి, సరళమ్మ గారిని వెతకండి. దొరకకపోతే అనర్థం జరుగుతుంది. దయ్యమై మనందరినీ పట్టుకుంటుంది. త్వరగా వెతకండి. వెళ్తే చూసొస్తావమ్మా. అరే చూడు, సరళమ్మ గారి శవం దొరికింది. పద పద, అమ్మగారి శవం దొరికిందని అందరికీ చెప్తాం. సుమా సుమా, అమ్మగారి శవం మనం ఎక్కడ అలంకరించడానికి పెట్టామో అక్కడే ఉంది. ఇదంతా ఈ అమ్మాయి వల్లే జరిగింది. చూస్తూ ఉండు, నువ్వు చేసిన పనికి నీకు పాపం తగులుతుంది. అత్తయ్య గారు మిమ్మల్ని ఎంత అభిమానించేవాళ్ళు, మేమంతా మిమ్మల్ని ఎంత గౌరవించేవాళ్ళం. కానీ మీరు చేసిందేంటి? మీ కుటుంబ సభ్యులంతా మా అత్తయ్య గారి శవంతో ఆటలాడుతున్నారు. మీరు మా అమ్మకి చేసిన అవమానమే అప్పటికీ మర్చిపోం. మా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగింది. మీరు మమ్మల్ని క్షమించండి. పొరపాటు కాదు, మీరు చేసింది పాపం. దీనికి తగ్గ ఫలితం మీ కుటుంబం మొత్తం అనుభవించాల్సిందే. మీ బాధ నేను అర్థం చేసుకోగలను. నేను చెప్పేది వినండి. మేం కావాలని ఏది చేయలేదు. మీ పెద్ద మనసుతో మీరు మమ్మల్ని, మా కుటుంబాన్ని క్షమించండి. నా బంగారు తల్లికి ఎంతమంది దిష్టి తగిలిందో ఏంటో. బతికొండగానే పాడ మీద ఊరేగించారు. అయ్యో, ఆంటీ గారు, మీరేం బాధపడకండి. నేను ఎండుమిర్చి తీసుకొస్తాను, మీరు హనీకి దిష్టి తీయండి. త్వరగా తీసుకురా, నా హనీకి దిష్టి తీస్తాను. మీ అమ్మాయి చేసిన పనికి ఈ వీధిలో మా పరువు అంతా పోయింది. ఇకపై ఎవరి ముందు ఈ వీధిలో తలెత్తుకుని నిలబడలేం. నా కూతురుకి ఎవరు దిష్టి పెట్టినా కాలి బూడిదైపోవాలి. అయినా వాళ్ళకి కొంచెమైనా బుద్ధి ఉందా? నా చంటి బిడ్డని బతికొండగానే పాడ మీద పడుకోబెడతారా? డాడీ, చేసింది చాలు. గౌరీ, వెళ్ళు, అవి తీసుకెళ్లి నీళ్ళలో పడే. ఈరోజు నీ కూతురు ప్రవర్తన హద్దులు దాటింది ప్యాడీ. తను చేసిన పని వల్ల ఈ వీధిలో అందరి ముందు మేం తలదించుకొని నిలబడ్డాం. కౌశల్య, నువ్వు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు. వాళ్ళు నా పువ్వు లాంటి కూతుర్ని బతికున్నదని పాడ మీద పడుకోబెడతారా? ఒక్కసారి ఆలోచించు. వాళ్ళు పొరపాటుగా ముసల్దే అనుకొని తగలబెట్టుంటే నా కూతురు బూడిదైపోయేది కదా. మామీ, ఒకవేళ నేను స్పృహలోకి రాకుంటే వాళ్ళని తగలబెట్టేసేవాళ్ళు. పాప, నా ప్రేమ్ కుమార్ పరిస్థితి ఏంటి? చూస్తున్నావుగా కౌశల్య, జరిగిన దానికి ఇంకా నా కూతురు షాక్ లోనే ఉంది. తను క్షమాపణ అడగాల్సింది పోయి నువ్వు నన్ను అడిపోసుకొంచున్నావా? అయినా వీళ్ళసలు మనుషులేనా? ప్రాణాలతో ఉందిగానే పాడ మీద పడుకోబెట్టేశారు. ఛీ, ఇక్కడంతా లో క్లాస్ పీపుల్ ఉన్నారు. పోతుండు బేబీస్. అరే బుజ్జా, ఏం మనుషులో కొంచెమైనా పద్ధతి లేదు. తప్పు చేసింది కాక వాళ్ళు చేసిందే కరెక్ట్ అని ఎగురుతున్నారు. మొత్తం వీధిలో తలెత్తుకోకుండా చేశారు. నా ఇంట్లో నా పిల్లల ముందు వాళ్ళు నన్ను అవమానించారు. కానీ నేను ఏమీ చేయలేకపోతున్నాను.
అత్తయ్య, నేను మీతో కొంచెం మాట్లాడాలి. అత్తయ్య, అది ష్! లవ్లీ, లవ్లీ, అత్తయ్య గారికి చెప్పు, నువ్వు కమలా కార్తీక్ తో కలిసి నువ్వు వేసిన ప్లాన్ కి ఆ ప్యాడీ ఆంటీ పెట్టే బెడ సర్దేస్తుందని, మీరు హ్యాపీగా ఉండొచ్చు అని. ఉం? చెప్తాను, కానీ కానీ అత్తయ్య గారు ఒప్పుకోరు. అందులో ప్రాబ్లం ఏముంది? నువ్వు నీ బ్రహ్మాస్త్రాన్ని వదులు. కొన్ని పనులు జరగాలంటే నిజం లాంటి అబద్ధం చెప్పు, అత్తయ్య గారు ఒప్పుకుంటారు. నువ్వు అబద్ధం చెప్పినట్టు ఎవరికీ తెలియదులే. లేదు, నేను అత్తయ్య గారికి అబద్ధం చెప్పలేను. నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే నాకు నవ్వాగడం లేదు. మర్చిపోయావా? ఒక మంచి జరగడం కోసం అబద్ధం చెప్తే అది అబద్ధం కానే కాదు, అది నిజం కంటే చాలా గొప్పది. నా వల్ల కాదు, నేను చెప్పలేను. ఏం చెప్పలేనంటున్నావు? అత్తయ్య, అది నువ్వేదో మాట్లాడాలని వచ్చావు కదా? మాటలతో లాభం లేదు. నేను చేయాలనుకున్నది ఇక చేసి చూపించాలి. ప్యాడీ ఆంటీ అండ్ డాటర్స్, మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. లవ్లీ, ఏదో చెప్పాలని వచ్చి అలా బొమ్మలా నిలబడిపోయావేంటి? అత్తయ్య, నేను మళ్ళీ వస్తాను. ఇందాక అత్తయ్య గారిని చూసారా? ఆవిడికెప్పుడు ఇంత కోపం రాలేదు. అవును, అమ్మగారు కోపంతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని చాలా భయపడ్డాను. ఒక పక్క 25 లక్షల రూపాయలు రెడీ చేసుకోవాలి, ఇంకో పక్క అమ్మ ప్యాడీ ఆంటీల గొడవ సర్దుబాటు చేయాలి. ఏమండి, డబ్బులు సర్దుబాటు అయ్యాయా? అయినట్టే. మన మసాలా ఏజెంట్ గుప్తా గారు 10 లక్షలు ఇస్తానని మాటిచ్చారు. ఇంకా శర్మగారు 5 లక్షలు ఇస్తానన్నారు. ఇక మిగిలిన 10 లక్షలు స్నేహితులందరూ తలా కొంచెం సర్దుబాటు చేస్తారు. ఏమండి, అది మీరొకసారి ఆలోచించండి. బయట వాళ్ళ దగ్గర అప్పు తీసుకోవడానికి బదులు మీరొకసారి అత్తయ్య మావయ్య గారులను అడిగి చూడండి. వాళ్ళని అడిగితే వాళ్ళిద్దరూ ఆ డబ్బుల్ని సర్దుబాటు చేస్తారేమో కదా. లేదు గౌరీ, లేదు. 25 లక్షలంటే అదేం చిన్న విషయం కాదు. అంత పెద్ద భారాన్ని నేను నా కుటుంబం మీద మోపడం నాకిష్టం లేదు. అందుకని ఈ విషయం ఎవరికీ చెప్పడం లేదు. అదీకాక 25 లక్షలు అనగానే ఇంట్లో వాళ్ళందరూ ఈ బిజినెస్ చేయడానికి ఒప్పుకోరు. నిజమే అనుకోండి, కానీ అంత భారం మీరొక్కరే మోస్తారా? ఒక్క విషయం గుర్తుపెట్టుకో, వ్యాపారంలో ఒకే ఒక నీతుంది. నువ్వు ఎంత రిస్క్ తీసుకుంటే అంత లాభం వస్తుంది. కానీ ఈ విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చేయడం కష్టం. అందుకని కావలసిన డబ్బుని నేనే రెడీ చేసుకుంటాను, అది ఎంత కష్టమైనా సరే. అవసరమైతే నేను అక్కయ్య, మీరు లవ్లీని ఎక్కడైనా చూసారా? లేదు కమలా, నేను చూడలేదు. ఒకవేళ మీనాక్షి గదిలో ఉందేమో చూడు. సర్లేండి, నేను అక్కడికి వెళ్ళి చూస్తాను. తాను అక్కడే ఉండుండొచ్చు. అరే అరే, ఒక్క నిమిషం. అది నాన్నగారి కుర్చీ. నువ్వు ఇలా వచ్చి కూర్చో.
పాలవాడు కూడా మనతో కూర్చుని భోజనం చేస్తున్నాడు. అత్తయ్య గారు, నేను మీకు ఒక విషయం చెప్పాలి. అత్తయ్య గారు, మా మేనమామ ఉన్నారు కదా, తన కూతురు పెళ్లి, అందర్నీ రమ్మన్నారు. ఉన్నట్టుండి అంత తొందరగానా? అదేంటంటే ఆ పెళ్లి కొడుకు వాళ్ళు మళ్ళీ లండన్ వెళ్ళిపోవాలంట. అదీగాక మా అమ్మమ్మకు ఆరోగ్యం బాగోలేదు, తను పట్టిందట. అందుకే ఇంత సడన్ గా ఫిక్స్ చేసేశారు. అరే, పుట్టింటి తరపు వాళ్ళ పెళ్ళా? వెరీ గుడ్, వెళ్ళరా, తప్పకుండా వెళ్ళు. కౌశల్ ఏమైనా వద్దంటుందా ఏంటి? ప్యాడీ ఆంటీ, నేను చెప్పింది అందరం వెళ్ళాలని. నా ఉద్దేశం అత్తయ్య, మావయ్య, కోడళ్ళందరూ, బావగారులు, అంటే కుటుంబం అంతా. మమ్మీ డాడీ రాత్రి వెళ్లారు. ఇక మనందరం ఈ రోజే బయలుదేరాలి. కానీ ఇలా ఉన్నట్టుండి అంటే అత్తయ్య గారు అది ఇలా తొందర పెడుతున్నందుకు మిమ్మల్ని క్షమాపణ అడగమని నాకు మావయ్య మరీ చెప్పారు. అదిగాక వాళ్ళు టికెట్స్ కూడా పంపించారు. మరిప్పుడు రానంటే తను చాలా బాధపడతారు అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య, ఒప్పుకోండి. ఒప్పుకోవచ్చు కదమ్మా, కేవలం 4 రోజులే కదా. కనీసం ఎలాగైనా మనం లవ్లీ వాళ్ళ అమ్మమ్మని చూసినట్టుంటుంది. అదిగాక తన ఆరోగ్య పరిస్థితి కూడా మీకు బాగా తెలుసు కదా. లవ్లీ, అంటే మనం అందరం ఈ రోజే వెంటనే బయలుదేరి వెళ్ళిపోవాలా? అవును, రాత్రికే టికెట్లు బుక్ అయ్యాయి. అదిగాక నాకు మావయ్య గారు అమౌంట్ పే చేయొద్దని మెసేజ్ కూడా పంపారు. మనందరం వెళ్ళక తప్పదు. కానీ లవ్లీ, మనందరం వెళ్ళిపోతే ఆంటీ వాళ్ళ పరిస్థితి ఏంటి? మన ఇంట్లో పని మనుషులు, వంట మనుషులు ఎవరు లేరు. మరి 4 రోజులంటే వాళ్ళని ఎవరు చూసుకుంటారు చెప్పు? అవునా ఆంటీ గారు? అది నిజమే, నేను మర్చిపోయాను. ప్యాడీ ఆంటీ, మీరు అన్ని చూసుకుంటారు కదా. కేవలం 4 రోజులే. ఇంటి పనులు, భోజనం అన్ని మీరే చూసుకోండి. అరే అల్లుడి గారు, త్వరగా పని చేయండి. వాట్ టు డూ? ఆ తర్వాత వంట కూడా మీరే చెయ్యాలి కదా. కౌసల్య, వాట్ టు డూ? నువ్వు వెళ్ళు. మేమందరం హోటల్లో ఉంటాంలే. ఆల్రెడీ మేము ఎలాగో రూమ్ బుక్ చేసుకున్నాం కదా. అదిగాక మీరు అంతా వెళ్ళిపోతే మాకు అసలు ఏమి తోచదు కదా. ఎంతైనా మేము ఇంటికి గెస్ట్లం కదా. ఈ రోజు కాకపోతే రేపు వెళ్ళిపోవాల్సిందే కదా. మరి డీలర్షిప్ సంగతి ప్యాడీ? అగ్రిమెంట్స్ మీద సైన్ చేయాలా వద్దా? ఆ, ఆ, ఆ. ఇలా ఇవ్వు, నేను హెల్ప్ చేస్తాను. పని తొందరగా అవుతుంది. ప్రేమ్, మీరు వెళ్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఇంకొద్ది రోజులు మీరిక్కడే ఉండుంటే చాలా బాగుండేది. కానీ ఏం చేస్తాం, వెళ్ళక తప్పదు. అవునా? హనీ, అవి నావి. నువ్వు పొరపాటున తెచ్చినట్టున్నావు. మరేం లేదు, ఇవి చాలా చీప్ మోడల్. అయినా నువ్వెక్కడా, ఈ గాజులెక్కడా? అదే నువ్వెక్కడా, ఈ గాజులెక్కడా? నువ్వు వీటిని ఎలా వేసుకుంటావు? సర్లే, ప్యాకింగ్ చేసుకో. రా, నేను హెల్ప్ చేస్తాను. పద ప్రేమ్, వెళ్ళండి. అతిథులు వెళ్ళిపోతున్నారు. లవ్లీ, వెరీ గుడ్.
హ్యాపీయే కదా? నేను ఆల్రెడీ ఉమేష్ కి చెప్పాను మీరు మమ్మల్ని ఇంట్లోంచి పంపించడానికి ప్లాన్ చేస్తున్నారని. ఈ రోజు నేను సంతోషంగా ఉన్నాను. నేను మిమ్మల్ని ఇంట్లో నుంచి పంపించాలనుకున్నది ఈ రోజు కాదు, మీరు ఇంట్లో నుంచి అడుగు పెట్టిన రోజే అనుకున్నాను, తెలిసిందా? ఎందుకంటే మీరు అతిథులు కాదు, మీరందరూ మనుషులు కాదు, రక్తం తాగే పిశాచులు, రాక్షసులు. మళ్ళీ ఇంకోసారి ఇంట్లో అడుగు పెట్టారు మిమ్మల్ని గొంతు పిసికి చంపేస్తాను, చంపేస్తాను, చంపేస్తాను. దాంట్లో పెట్టేయి. ఆంటీ గారు, ఇంత తక్కువ టైంలో అన్నీ సరిగ్గా రెడీ కాలేదు. మీరు మీతో పాటు ఈ పేపర్స్ తీసుకెళ్లి సైన్ చేసి పంపించండి ఆంటీ. ఉమేష్, సైన్ చేయడానికి నాకేం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం అంతా నీ సైడ్ నుంచే ఉంది కదా. What to do? నువ్వు ఇన్ని రోజుల నుంచి ఒక 25 లక్షలు రెడీ చేసుకోలేకపోయావు. చేసుకునుంటే మా ఆయన సైన్ చేసి వెళ్ళేవారు. నిజమే, అమౌంట్ పెద్దదవటం వల్ల అరేంజ్ చేయటం లేట్ అయింది. నాకు ఇంకో 4-5 రోజులు టైం ఇచ్చారంటే మొత్తం అమౌంట్ రెడీ చేస్తాను. అలాగే కానివ్వండి, నేను పేపర్స్ మీద 4-5 రోజుల తర్వాత సైన్ చేస్తాను. చాలా థ్యాంక్స్ అండి. ఇంకో మాట అంకుల్ గారు, ఎండి గారు, మీరెలా చెప్తే అలా. కానీ మీరిలా హఠాత్తుగా వెళ్ళటం నాకేం నచ్చలేదు. అవును, ఉన్నట్టుండి ఇలా హఠాత్తుగా. What to do? మీరు వెళ్ళిపోతున్నారంట కదా, అదే ప్యాడీ ఆంటీ గారు మీరు వెళ్ళిపోతున్నారంట కదా, మిమ్మల్ని చూడ్డానికి వచ్చాను. ఈ కిట్టు కుటుంబ సభ్యులందరికీ మీరు మీ ప్రేమాభిమానాలు, మీరు మాకు చేసే ఈ మేలు మేము ఎప్పటికీ మర్చిపోము. మిమ్మల్ని కూడా మేము ఎప్పటికీ మర్చిపోలేం. ఓకే కౌశల్య, ఇక మేం క్రిష్ గారు మీరు వచ్చేసారా? నాన్నగారు వచ్చారు. అందరూ బయట ఉన్నారేంటి? ఇదంతా ఏంటి? నేను లేకుండా చూసి మీరంతా ఎక్కడికి వెళ్తున్నారు? What to do, క్రిష్ గారు? మీరందరూ ఊరు వెళ్ళిపోతే మేము ఇక్కడుండి ఏం చేయాలి? మేము ఊరు వెళ్తున్నావా? ఏ ఊరు వెళ్తున్నావు? ఏమండి, నేను మీకు అంతా వివరంగా చెప్తాను. క్రిష్ గారు ఈయన్ని చూసారా? ఈయనే మా బుజ్జా. బుజ్జానా? ఆ వేసుకున్న బట్టలు చూసి పిచ్చి అని కూడా పిలవచ్చు. మై హస్బెండ్. ఓ, మీ హస్బెండా? ఆయన ఈ పాలు పోసే ప్రేమ్ కుమార్ ఇక్కడేం చేస్తున్నాడు? అది ఆ ప్రేమ్ కుమార్ ఇప్పుడు మీకు పాలు పోసేవాడు కాదు, ఇప్పుడు అతను నాకు అల్లుడు అయ్యాడు. ఏంటి? మా హనీ హస్బెండ్. What to do? అత్తయ్య గారు, మీరందరూ హోటల్కి వెళ్ళండి. నేను వెళ్ళి మా హాసిని ఎలా ఉందో ఒక్కసారి చూసొస్తాను. వీడు బర్రెని మనిషిలా ప్రేమిస్తూ చివరికి బర్రెనే పెళ్లి చేసుకున్నాడు. సరే కౌశల్య, ఇక నేను బయలుదేరుతాను. మీతో గడిపిన ఈ రోజులు చాలా సరదాగా గడిచాయి. What to do? అయిన పోటీ అన్నాక గెలిపోచంలో ఉంటాయి కదా, అన్ని మర్చిపో. నేనేది మనసులో పెట్టుకోలేదు, నువ్వు కూడా ఏది మనసులో పెట్టుకోవద్దు. ఓకే? లేదు, అలాంటిదేం లేదు ప్యాడీ. నువ్వు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే క్రిష్, నమస్తే. Bye everybody. Bye. లవ్లీ, నువ్వు చెప్పినప్పుడు నేను అస్సలు నమ్మలేదు. నిజం చెప్పాలంటే వీళ్ళు వెళ్ళిపోయారంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. కౌసల్యాదేవి, మీ ఫ్రెండ్ వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు నీకు సంతోషమేగా? మాకు పార్టీ ఇవ్వాల్సిందే. వెంటనే మాకు టిఫిన్ చేసి పెట్టి అల్లం టీ ఇవ్వాల్సిందే. అంతేకాదు, మీకు స్వీట్ కూడా తినిపిస్తాను, రండి. పదండి లోపలికి పదండి. కిట్టు సామాన్లు తీసుకొని రా. నాకు లాటరీ తగిలినంత ఆనందంగా ఉంది. ఇక నేను నా రూమ్ లోనే పడుకోవచ్చు. అదెలా కుదురుతుంది? కిట్టు, ఈ రోజు రాత్రే మనం బయలుదేరాలి. అందరూ వెళ్ళండి, త్వరగా వెళ్ళి మీ బ్యాగ్లన్నీ సర్దుకోండి. ఈలోగా నేను కన్యాదానానికి ఏం కావాలో అవన్నీ నేను ఆయన వెళ్ళి కొనుక్కొచ్చేస్తాం, సరేనా? అరే కౌసల్య, ఒక్క నిమిషం. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు కొంచెం అర్థమయ్యేలా చెప్పు. యావండి, అది మన లవ్లీ వాళ్ళ మేనమావ కూతురు పెళ్లి. ఆ పెళ్లికే వెళ్తున్నాం. లవ్లీ, నువ్వు అయిపోయావు. అత్తయ్య గారికి ఇప్పుడు విషయం తెలిసి అందరి ముందు తిట్టేలోపు
నీకు నువ్వే అత్తయ్య ముందు నిజం ఒప్పుకోవడం మంచిది.